సూపర్ సిబ్లింగ్. ఐ యామ్ మనస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మేము ఈ శివుడి దగ్గరికి వచ్చాము. ఈ చిలుకూరు దగ్గర ఉంది. మీరు ఎవరైనా ఇక్కడికి వెళ్ళారా? మేము లోటస్ టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చాము. జస్ట్ ఓన్లీ 1 కిలోమీటర్. మనం లోపలికి వెళ్తుంటే నంది శివలింగం కనపడుతుంది. ఇక్కడ బ్రహ్మ కుమారి మ్యూజియం ఉంది. ఎంట్రన్స్ డోర్ చూడండి ఎంత బాగుందో. గృహలాగుండి పైన శివలింగం ఉంది పెద్దది. ఈ శివుడు చుట్టూ కూడా
ఇక్కడ బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు ఆత్మ పరమాత్మ గురించి బోధించారు. వాళ్ళు ఏమైతే చెప్పారో మేము అది పెట్టేస్తున్నాము. ఇప్పుడు వరకు మనం ఇక్కడ ఈ శరీరంలో ఉన్న ఒక శక్తిని మనం చూడలేకపోతున్నాం. ఆ శక్తి ఏంటి అంటే ఆత్మ. చూడండి, ఇక్కడ పంచ ఇంద్రియాలని నడిపించేది ఆత్మశక్తి అని తెలియనంత వరకు మనం ఎలా, ఇప్పుడు రోడ్డు మీద నడిచే కారు ఉందనుకోండి, కార్ డ్రైవర్ మంచిగా నడిపిస్తే అది కారు మంచిగా వెళ్తుంది. డ్రైవర్ తెలియదు అనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది. అలానే ఇప్పుడు మనం డ్రైవర్ రూపంలో లేవు, ఆత్మ రూపంలో మనం ఎప్పుడు అర్థం చేసుకోవట్లేదు. ఈ శరీర రూపంలో అర్థం చేసుకోవటం వల్ల మనం ఆత్మ నుంచి శరీరంలోకి వచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ శరీరం నుంచి ఆత్మ రూపంలోకి వెళ్ళాలి. దీన్నే జ్ఞానం అంటాం. రాజయోగంలో ఈ యొక్క స్థితిని మనం క్రియేట్ చేసుకోవడానికి రోజు మన జ్ఞానం వినాలి. ఫస్ట్ ఏంటి, నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ ఆత్మలో 3 శక్తులు ఉన్నాయి. ఎలా అయితే శరీరంలో పంచ ఇంద్రియాలు ఉన్నాయో అలా ఆత్మలో 3 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆత్మ ఎప్పుడు చనిపోదు. ఆత్మలో ఉన్న శక్తి ఇప్పుడు చనిపోదు కాబట్టి పాత శరీరం, ఇది పాత చెప్పులు అంటే ఇప్పుడు పాత డ్రెస్ అంటాం కదా, పాత డ్రెస్ విడిచి కొత్త డ్రెస్ వేసుకుంటాం. ఎప్పుడైనా ఇప్పుడు బాగా ఓల్డ్ అయిపోయారు అనుకోండి, అదేంటి పాత డ్రెస్, ఆ పాత డ్రెస్ పిల్లల్లో మళ్ళీ జన్మ తీసుకుంటారు. అందుకే ఇక్కడ ఆత్మ ఎప్పుడు చనిపోదు. పంచతత్వాలు ఏవి కూడా, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు, అలాంటి జ్యోతి అన్నట్టు. ఫైర్ దాన్ని చంపలేదు అన్నట్టు. ఫైర్ ఎప్పుడు జలం చేయదు. అట్లే వేపర్, ఏ వేపం ద్వారా ఇప్పుడు సపోజ్ ఇలా పెట్టి షూట్ చేస్తే ముందు అనుకోండి, ఈ శరీరం పోతుంది, కానీ ఈ ఆత్మ, నేను అయిన ఆత్మను చనిపోను. సపోజ్ కత్తితో ఇట్లా కట్ చేసినా కానీ ఈ శరీరం పోతుంది, కానీ నేనైన ఆత్మను ఎప్పటికీ ఉంటాను. అందుకే ఆ ఆత్మ బలం కావాలి, ఆ జ్ఞానం కావాలి. అందుకే దీన్ని ఆత్మ తండ్రి ఉన్నారా? ఆత్మ తండ్రి ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఎవరు? ఇక్కడ బ్రహ్మ విష్ణు శంకరులు. ఎవరు? బ్రహ్మన, విష్ణున, శంకరుడు. ఎవరు? శంకరుడు అంటారు. కానీ వాస్తవంగా మీరు తెలుసుకునేది ఇక్కడ ముగ్గురికి రచయిత ఆ తండ్రి శివుడు. ఈ ముగ్గురిని రచించేవాడు సదాశివుడు, పరమాత్మ, జ్యోతిస్వరూపుడు. ఆయనకి స్వయంభూ అంటారు. ఆయన ఎప్పుడు చనిపోడు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు శంకర్లు దేవి దేవతలు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః, శివ పరమాత్మ ఆయన. అవునా? అలానే ఇక్కడ చూడండి, శ్రీరాముడు కూడా శివుని పూజ చేశాడు. అలానే కృష్ణుడు కూడా శివుని పూజ చేశాడు. మీరు ఇప్పుడు ఆలోచించండి, పరమాత్మ శివుడు, అర్థమైందా? ఆయన పూజ, రాముడి పూజలు కూడా కృష్ణుడి పూజలు కూడా అందుకున్నానని ఎక్కడ భక్తులు చాలా చోట్ల రాశారు. అంటే రాముడి కంటే కృష్ణుడి కంటే గొప్ప శివుడు అన్నట్టే కదా. అందుకే ఇక్కడ ఎప్పుడైతే నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ శివుడు అని అనుకుంటే మన ఆత్మలో ఇప్పటిదాకా లైట్ వెలగలేదు, ఇప్పటిదాకా ఈ ఆత్మజ్యోతి వెలగలేదు. ఎప్పుడైతే ఆ తండ్రిని స్మృతి చేస్తామో మన ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతి వెలిగిన తర్వాత ఇక్కడ మనకి జ్ఞానంలో ఇది తెలుసుకుంటాం. శివుడు శంకరుడు ఒకటే అంటారా? ఏమంటారు? ఒకటే అనే మనకి అనుకుంటాం, భక్తిలో అంటాం. కానీ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే శివుడు పరమాత్ముడు, శంకరుడు దేవాత్ముడు. శివుడు శివాలయంలో ఉంటాడు. శివాలయంలో శివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటాం. శివరాత్రి అంటాం కానీ శంకరరాత్రి అని ఎప్పుడు అనం. అలానే శివాలయంలో ఉండే శివుడిని ఈ 3 అడ్డుబొట్లు ఉంటాయి. ఇక్కడ శివలింగంలో మధ్యలో బిందు ఉంటుంది. ఆ శివలింగంలో ఉండే ఈ 3 అడ్డుబొట్ల గుర్తు ఏంటంటే బ్రహ్మ విష్ణు శంకరుల గుర్తు. మధ్యలో ఉండే బిందు స్వరూపం చూడండి, ఆ బిందువే పరమాత్మ. పరమాత్మ ఈ సృష్టిలో ఆయన కనిపించడు, కానీ ఆయన యొక్క శక్తులు ఈ సృష్టిలో ఉన్నాయి. ఆయన తెలుసుకోవాలి అని అంటే మనం మన ఆత్మ జ్యోతిలోకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? ఉపవాసం అంటాం కదా, మనం శివరాత్రి రోజు ఉపవాసం ఉంటాం కదా. ఉప అంటే సన్నిధి, వాసం అంటే నివసించడం. ఎప్పుడైతే పరమాత్మకి సన్నిధిలో కూర్చుంటే ఈ వికారాలన్నీ మనకి దరి చేరవు. అందుకే భగవంతుడి యొక్క స్మృతిలో ఉండమని అందరూ అంటారు.
ఇప్పుడు భగవంతుడు కూడా చెప్తాడు, నా స్మృతిలో ఉంటే మిమ్మల్ని నేను కాపాడుతాను, మీకు రక్షగా నేను ఉంటాను, ఈ వికారాలన్నీ దూరం అయిపోతాయి. కామక్రోధులు మోహంకారాలు ఎప్పుడైతే మనని పట్టి పీడిస్తున్నాయో అప్పుడు భగవంతుడిని వేడుకుంటాము. అందుకే భగవంతుడు ఇచ్చే శాంతి సుఖం మనకు కావాలి. శివుడు ఇక్కడ తపస్సు చేసేటప్పుడు శంకరుడు కూడా తపస్సు చేస్తాడు. శంకరుడు తపస్సు చేసి శివుడి దగ్గర శక్తిని పొందుతాడు. అర్థమైందా? శివుడు స్వయంభూ, ఆయన ఎక్కడ తపస్సు చేయాల్సిన అవసరం లేదు. అందుకే శివుడు వేరు, శంకరుడు వేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ పరమాత్మ శివుడు, దేవాత్మ కృష్ణుడు. అర్థమైందా? పరమపిత పరమాత్మ అంట శివ. ఓకే, ఇక్కడ కృష్ణుడు ఎవరు? అందరి దేవతల్లో కూడా అంటే శ్రేష్టమైన ఫస్ట్ ప్రిన్స్, మర్యాద పురుషోత్తముడు కృష్ణుడు. అందుకే ఆయన్ని. ఇందులో అసలు మనం ఆత్మలో ఎన్ని జన్మలు తీసుకుంటాం? 7 జన్మలు 7 అంటాము, కానీ అసలు వాస్తవంగా మినిమం 1, మ్యాక్సిమం 84. ఎవరైనా సరే, కృష్ణుడు కూడా మ్యాక్సిమం ఎవరెవరు తీసుకుంటారు ఎక్కువ? మ్యాక్సిమం జన్మ తీసుకునేది ఎక్కువ ఎవరు? జంతువులా? లేదు, మ్యాక్సిమం జన్మలు తీసుకునేది ఫస్ట్ ఉన్న దేవీ దేవతలు. భూమి మీద హీరో యాక్టర్స్ ఎవరు? దేవీ దేవతలు. అందుకే వాళ్ళు ఇప్పటిదాకా పూజింపబడుతున్నారు. అర్థమైందా? ఫస్ట్ పూజించేది ఫస్ట్ ఎవరంటే రాధాకృష్ణుడు. వాళ్ళు ఫస్ట్ జన్మ తీసుకుంటారు భూమి మీద. అప్పుడు 9 లక్షలు ఉంటారు. అర్థమైందా? 9 లక్షల నుంచి సత్యుగం ఎండేటప్పటికెల్లా జనాభా 2 కోట్లు 3 కోట్లు అవుతారు. అలా 8 జన్మలు తీసుకుంటారు రాధాకృష్ణుడు సత్యుగంలో. రాధయ్య పెరిగి పెద్ద అయితే లక్ష్మి అవుతుంది, కృష్ణుడు పెరిగి పెద్ద అయితే నారాయణుడు అవుతారు. ఓకే, అయితే కృష్ణాష్టమి అంటాము, శ్రీరామనవమి అంటాం కదా. ఇక్కడ కృష్ణుడు ఏంటి 8 జన్మలు తీసుకుంటాడు, నవమి అంటే రాముడు 9వ జన్మ. ఎప్పుడైతే ఇప్పుడు ద్వాపర యుగం వచ్చేటప్పటికల్లా 3 కోట్లతో తయారైన త్రేతాయుగం స్టార్ట్ అయింది, 33 కోట్లతో ఎండ్ అయిపోయింది. అర్థమైందా? 33 కోట్లతో స్టార్ట్ అయింది. మొత్తం భూమి మొత్తం పాపులేషన్ అంతా ఎంత? సత్యయుగంలో 9 లక్షలు, త్రేతాయుగంలో స్టార్టింగ్లో 3 కోట్లు, మళ్ళీ ద్వాపరయుగం స్టార్టింగ్లో 33 కోట్లు. అర్థమైంది కదా? ఇక్కడ నుంచి కిందికి వస్తూ మనం పూజ చేయడం స్టార్ట్ చేస్తాం. ద్వాపరయుగంలో ఫస్ట్ మందిరం ఏంటో తెలుసా భూమి మీద? సోమనాథ మందిరం. అది స్థాపించింది ఎవరు? రాజా విక్రమాదిత్యుడు. ఫస్ట్ పూజ రాజా విక్రమాదిత్యుడు ద్వారా సోమనాథ మందిరం గుజరాత్లో ఉంది, అక్కడ పూజ చేశారు. నెక్స్ట్ ఎవరు పూజ చేస్తాం? రాధాకృష్ణుడికి. నెక్స్ట్ పూజ లక్ష్మీనారాయణ. నెక్స్ట్ పూజ రామ్ సీత. ఇలా నెక్స్ట్ పూజ గణేషు, హనుమాను, గాయత్రి సభి అందరికి పూజ చేయడం. ఇంక ఇప్పుడు వచ్చేసరికి చెట్లకి పుట్లకు కూడా పూజ చేయడం. ఓకే, అంటే మనం అంత పవిత్రమైన పూజలు ఉంటే అపవిత్రం అంటే సతోప్రధానంగా ఉండే ఆత్మ సత్యుగంలో చాలా అమృతమైనవి. జ్ఞాన అమృతాన్ని తాగితే మనం చాలా శ్రేష్టంగా అవుతాం. ఇప్పుడున్న వాళ్ళందరూ కుంభకర్ణుల నిందులో పడుకొని ఉన్నారు. వీళ్ళందరినీ జాగృతి చేయాలని బ్రహ్మకుమారీస్ ద్వారా, అంటే ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ బాబాకి కూతుళ్ళు కొడుకులు బ్రహ్మకుమారీలు బ్రహ్మకుమారు, వాళ్ళ ద్వారా ఈ జ్ఞానం చెప్తుంది. ఈ జ్ఞానంలో ఎవరైతే వింటారో దీంట్లో ఉన్న వాళ్ళు కూడా భగవంతుడు వచ్చాడా, జ్ఞానం చెప్తున్నారు, ఇప్పుడు ఈ జ్ఞానం చెప్తున్నారని చెప్పేసి లేస్తారు. ఓకే, ఎవరైతే లేస్తారో వాళ్ళు ఈ జ్ఞానం గురించి తెలుసుకుంటారు. అందుకే ఇక్కడ చూడండి, ఒక రోజులో రాత్రి పగలు ఉంటాయి, అలానే మళ్ళీ రేపు వస్తే రాత్రి పగలు ఉంటాయి. ఇక్కడ చూడండి, అలానే ఇది ఒక సైకిల్, రాత్రి పగలు అనేది. అలా జనవరి, ఫిబ్రవరి, మార్చి కూడా, వారం కూడా. ఇక్కడ చూడండి, అలా వృక్షం, ఇది కూడా ఋతువులు ఎదుగుతున్నాయి. అట్లానే ఇక్కడ బీజం ఉంది, అది మొక్కలా పెరుగుతుంది, మళ్ళీ వృక్షంగా అవుతుంది. ఆ వృక్షం నుంచి మళ్ళీ కాయలు వస్తాయి, ఆ కాయల నుంచి మళ్ళీ బీజాలు వస్తాయి, ఆ బీజాలు మళ్ళీ పడి మళ్ళీ వృక్షం పెరుగుతుంది. అది వృక్షం యొక్క లైఫ్ సైకిల్. అలానే ఇక్కడ సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నాయి, సముద్రం మీద పడినప్పుడు అవి ఎవాపరేట్ అయ్యి మేఘాలుగా మారుతాయి. ఆ మేఘాలు పర్వతాల మీద పోయి వర్షం వస్తుంది, అవి నదులుగా మారి మళ్ళీ వచ్చి మళ్ళీ సముద్రంలో కలుస్తాయి, మళ్ళీ దాని ద్వారా మళ్ళీ కిరణాలు వస్తాయి, మళ్ళీ రిపీటెడ్ సైకిల్. ఇది ఎలా వాటర్ సైకిల్ ఉందో, వృక్షం సైకిల్ ఎలా ఉందో, డే సైకిల్ ఎలా ఉందో, మనం జనన మరణ చక్రాలు, జననం, జీవనం, మరణం. అదే జన్మిస్తున్నాం, యువావస్థ, బాల్యావస్థ, యువావస్థ, నెక్స్ట్ ఏంటి వృద్ధాప్యావస్థ, డెత్, డెత్ కి బాత్ మళ్ళీ బర్త్.
ఆత్మ అయితే చచ్చిపోదు కదా, మనం అది ఈ జీవన శైలి తిరుగుతున్నాం. అలానే ఈ భూమి మీద టైం పీరియడ్ కూడా ఒక యూనిక్ టైం. ఇది సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అంట. ఈ సైకిల్ కూడా ఇంపార్టెంట్. స్వస్తిక్ అని చూపిస్తాను, మీరు చూడండి. స్వస్తిక్ ఉందా? ఈ స్వస్తిక్ లో సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం చూపిస్తాం. ఫస్ట్ సత్యుగం లక్ష్మీనారాయణ డైనాసిటీ, త్రేతాయుగం రామ్ సీతా డైనాసిటీ, నెక్స్ట్ ఇబ్రహీం ద్వారా ఇస్లాం ధర్మం, బౌద్ధ ద్వారా బౌద్ధ ధర్మం. ఓకే, కలియుగం నుంచి లోపలికి వచ్చినప్పుడు సంగమ యుగంలో పరమాత్మ బ్రహ్మతనులో వచ్చేసి ఈ జ్ఞానం చెప్పారు. ఈ జ్ఞానం విన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు లోపల ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాహాని భగవంతుడు సమర్పిస్తారు. ఆ ఆత్మలే మళ్ళీ నరుడు నారాయణగా, నారి శ్రీ మహాలక్ష్మిగా అయి మళ్ళీ ఇక్కడ పరమాత్మ జ్ఞానంని సత్యుగులు ఇలా వెళ్తారు. ఇలాంటి జ్ఞానం మనం మళ్ళీ ఎప్పుడు పొందలేము. అందుకే ఈ పరమాత్మ జ్ఞానాన్ని మనం మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ అమృతం తాగాలి. అప్పుడే ఇక్కడ ఉండే స్వర్గంలో మనం మళ్ళీ వెళ్ళిపోతాం. అందరూ స్వర్గంలో వెళ్ళరు, అర్థమైనా? స్వర్గంలో వెళ్ళేది కూడా ఎవరైతే పరమాత్మ యొక్క జ్ఞానం వింటారో, పరమాత్మ ప్రేమ పొందుతారో వాళ్ళే మళ్ళీ పరమాత్మ లెక్క, అంటే పరమాత్మకి ఈక్వల్గా దేవతలుగా మారుతారు, అర్థమైనా? అలాంటి దేవతలే ఇక్కడ జన్మ తీసుకుంటారు. ఓకే, ఇది ఈ జన్మ ఎలాంటిది అని అంటే అతి శ్రేష్టమైన జన్మ, అర్థమైంది? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇద్దరు కృష్ణులు ఉన్నారు. పరమాత్మ కృష్ణుడు, దేవాత్మ కృష్ణుడు. దేవాత్మ కృష్ణుడు ఇక్కడ సత్యుగంలో ఉన్నారు. ఆ కృష్ణుడు యొక్క జ్ఞానం అని అంటాం భగవద్గీతలో. యాక్చువల్గా మనకు చూడాలంటే కృష్ణుడు అక్కడ జ్ఞానం చెప్తాడా సత్యుగంలో? అక్కడ దేవీ దేవతలు కదా, అక్కడ పవిత్రమైన వాళ్ళు ఉంటారు, పతిథులు ఎవరు ఉండరు. పతిథులు కలియుగంలో ఉంటారు, అక్కడ పావనంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏమైనా జ్ఞానం అవసరమా? అవసరమే లేదు. అందుకే భగవంతుడు పరమాత్మ కృష్ణుడు, సత్యం శివం సుందరం అంటాం కదా, అలాంటి సుందరమైన తండ్రి శివుడు ఫస్ట్ అర్జునుడు ఎవరంటే బ్రహ్మ. ఆ బ్రహ్మతనువులోకి వచ్చేసి ఈ రథం అంటే ఏంటి? శరీరం రూపీ రథం. ఈ రథంలోకి వచ్చేస్తాడు అన్నట్టు శివుడు. వచ్చేసి పరమాత్మ శివుడు, అర్థమైందా? ఆ శివుడు ఇక్కడ కృష్ణుడు లెక్క మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ ఆ జ్ఞానం అర్జునుడు అంటే బ్రహ్మకి ఇస్తాడు, అర్థమైందా? ఆ బ్రహ్మతనులోకి వచ్చి బ్రహ్మ ఏంటాడుగా ఫస్ట్ ఈ రెండు ఆత్మలు ఉన్నాయి. బ్రహ్మతనులోకి ఎంటర్ అయినప్పుడు శివ ఆత్మ కూడా ఉంటుంది, బ్రహ్మ ఆత్మ కూడా ఉంటుంది. శివుడు ఆత్మ మాట్లాడుతున్నాడు, శివుడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎప్పుడైతే జ్ఞానం చెప్తున్నాడో బ్రహ్మ ఆత్మ కూడా ఉంటుంది. ఆ బ్రహ్మ ఆత్మ విని ఈ భగవత జ్ఞానంతో మళ్ళీ కృష్ణుడిగా మారిపోతాడు. అదే కృష్ణుడు పాలన తీసుకుంటాడు, జన్మ తీసుకుంటాడు, అమ్మా నాన్న దగ్గర పాలన తీసుకుంటాడు, గురువుల దగ్గర చదువుకుంటాడు. అందుకే పరమాత్మ కృష్ణుడి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. పరమాత్మ ఈ జ్ఞానం చెప్తారు. ఇవి విన్న వాళ్ళు వికారాల పైన యుద్ధం చేస్తారు. వికారాలు అంటే ఏంటి చూడండి, ఇక్కడ వికారాలు చూసారు ఎప్పుడైనా? కామ, క్రోధ, లోభ, మోహంకారాలు, వాటిపైన ఫైట్ చేయాలి. ఫైట్ చేయాలంటే మనం ఇప్పుడు ఎవరైనా జ్ఞానం వినేసి అంటారు చంపుతున్నారు, నలుపుతున్నారా అంటే ఇది ఎలాంటి శిక్ష అని ఉంటారు. ఈ నావలో ఇక్కడ కృష్ణుడు జ్ఞానం చెప్పాడు అంటారు. ద్వాపరయుగంలో జ్ఞానం చెప్తే కలియుగంలోకి ఎందుకు వచ్చాము? భగవంతుడు జ్ఞానం చెప్పినప్పుడు మనం రోషిని అన్నట్టు, ఆ రోషిని జ్ఞానం అన్నప్పుడు రోషిని కదా. ఇలాంటి రోషిని ఉంటే మనం మళ్ళీ అతి శ్రేష్టమైన యుగంలోకి వెళ్ళాలి. అదే కృష్ణుడు ద్వాపరయుగంలో ఉండడు, కృష్ణుడు ఉండేది సత్యయుగంలో. ఆయన ప్రథమ మహారాజు. ఓకే, అంటే ప్రిన్స్ నుంచి నారాయణ అవుతాడు. ఇక్కడ చూడండి, సంగమ యుగంలో పరమాత్మ జ్ఞానం చెప్తున్నాడు, అది విని మనం ఆత్మలో సత్యంలో వెళ్తున్నాం. మీరు చెప్పండి, ఈ నావలు ఎక్కుతారా ఈ నావలు ఎక్కుతారా? చూడండి, ఇది శ్రేష్టమైన సంగమ యుగంలో మనం ఈ జన్మ ఈ నావలో ఎక్కితే సత్యంలో వెళ్తాం. ఓకే, ఇలాంటి జ్ఞానం అమృతం ఆగాలి. చూడండి, ఇక్కడ మీరు 4 స్తంభాల పైన ఈ మెడిటేషన్ ఎలాంటిది అని అంటే, ఫస్ట్ మనం దేవతలు అవ్వాలి అని అంటే సాత్విక భోజనం తినాలి, ప్యూర్ ఫుడ్. ఓకే, దేవతలకు ఎలాంటి ఆఫర్ చేస్తాం? ప్యూర్ ఫుడ్ కదా, ప్యూర్ ఫుడ్ తినాలి మనం దేవతలు. నెక్స్ట్ స్పిరిచువల్ క్లాస్, ఎలాంటిది? రోజు జ్ఞాన అమృతం తాగాలి, అర్థమైందా? అమృతం తాగితేనే మనం అమరమైన దేవతలుగా అవుతాం. నెక్స్ట్ గుడ్ కంపెనీ ఎవరు? మంచి వాళ్ళతో స్నేహం.
గుడ్ కంపెనీ ఎవరంటే గాడ్, సర్వశ్రేష్టంగా గాడ్తో కంపెనీ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ బ్రహ్మచర్యం. ఇది పరమాత్మ దగ్గర నుంచి మనం పవిత్రంగా పైనుంచి కిందికి వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ పవిత్రంగా వెళ్ళాలి. అందుకే పరమాత్మ చెప్పేది బ్రహ్మచర్యం. ఈ 4 స్తంభాల పైన కూర్చుంటే మన ఆత్మ అబ్సల్యూట్ బ్లిస్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పరమాత్మ నుంచి వచ్చే శాంతి, ప్రేమ, శక్తులని మనం తీసుకొని మనమే సుఖం పొందుకోవడం మిగతా వాళ్ళందరికీ ఇవ్వాలని కోరుకుంటాం. శాంతి కిరణాలు, ప్రేమ కిరణాలు మనకు కావాలా వద్దా? అందుకే భగవంతుడు అది ఇస్తాడు. ఇప్పుడు చూడండి, సూర్యుడి కిరణాలు పడుతున్నాయి, డైరెక్ట్ పేపర్ బయట వేస్తే కాలుతుందా? కాదు. దానికి అదే మ్యాగ్నిఫై గ్లాస్ పెట్టేసి ఫోకస్ చేస్తే కాలిపోతుంది. అలానే పరమాత్మ కూడా జ్ఞాన సూర్యుడు, అర్థమైందా? ఆ పరమాత్మ జ్ఞాన సూర్య కిరణాలు మన ఆత్మలోకి రావాలి అంటే ఫస్ట్ ఆ బుద్ధి రూపి జ్ఞాన యోగములు ఇవి. పరమాత్మ ఇచ్చే జ్ఞానం ద్వారా, యోగం ద్వారా బుద్ధి రూపి ఉండేదా అది పరమాత్మ వైపు ఫోకస్ చేయాలి. అప్పుడు ఫోకస్ చేస్తే పరమాత్మ నుంచి వచ్చే కిరణాలు మన ఆత్మలో పడి, ఆత్మలో ఉండే బుద్ధి ఉంది కదా చూడండి, ఈ ఆత్మలో ఉండే అన్ని ఏతున్న పాపకర్మలు చేస్తే వాటన్నింటినీ భస్మం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు భస్మం చేస్తే ఆటోమేటిక్గా మన ఆత్మ పవిత్రంగా అవుతుంది, ఫుల్గా రీఛార్జ్ అయిపోతుంది. బ్యాటరీ రీఛార్జ్ అవ్వాలి, రీఛార్జ్ అయినప్పుడే మళ్ళీ సత్యం వెళ్ళిపోతుంది. అందుకే భగవంతుడు మనం ఖర్చు పెట్టడానికి 5 సంవత్సరాలు పడుతుంది ఆత్మకి ఎనర్జీ, అదేనా? సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటూ వచ్చాం ఆత్మ. మరి రీఛార్జ్ చేయటం మాత్రం 100 yearsలో ఫుల్ చేసేస్తాడు చాలు, అదేనా? అందుకే ఇది సమయం. శరీరానికి తండ్రి శరీరం, ఆత్మకి తండ్రి పరమాత్మ. అందుకే జ్ఞానం వింటే అబ్సల్యూట్ బ్లిస్లోకి వెళ్తాం. ఆ బ్రహ్మనే పరమాత్మ జ్ఞానం విని సోలాకళ సంపూర్ణంగా కృష్ణుడిగా మారిపోతాం. ఓకే, మీరు మౌంట్ ఆబు రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఇక్కడ 4 ధామ్ అని అంటాము. బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశాడు స్వయంగా. ఇప్పుడు మనం మధుర, బృందావనం వెళ్తాం, గోవర్ధన్ పర్వతానికి వెళ్తాం. మనం అక్కడ ఎందుకు వెళ్తామన్నారంటే అక్కడ కృష్ణుడు ఉన్నాడు అని చెప్పేసి. కృష్ణుడు ఒకప్పుడు ఉన్నాడు. ఇక్కడ మేము బ్రహ్మకుమారిస్ అందరికీ మెయిన్ స్థానం బ్రహ్మకుమారిస్ యొక్క శాంతి బలం, అవును, పాండవభవనం. అయితే ఇక్కడ చూస్తే మీరు బ్రహ్మబాబా జీవితం అక్కడే గడిపారు. అంటే ఆయన ఎవరైనా చేస్తుంది ఇప్పుడు ఆయనే పూర్వజన్మలో, అంటే ఆయనే కృష్ణుడు యొక్క పూర్వజన్మే బ్రహ్మ, అదేనా? ఆయన పెరిగి పెద్ద అయితే మళ్ళీ నారాయణ, అర్థమైంది? అందుకే ఈ జ్ఞానం విని మీరు ఇక్కడికి వెళ్ళి దర్శించుకుంటే, ఒకసారి వెళ్ళి మీరు అక్కడ మెడిటేషన్లో కూర్చున్నారు అనుకోండి, అబ్సల్యూట్ ప్లేస్, నిర్వికల్ప సమాధి అంటే ఆ స్థితి ఎలా ఉంటుంది? మన ఆత్మ ఫుల్గా వెలిగిపోతుంది. ఆ జ్ఞాన స్థితి, యోగం స్థితి అట్లా. ఓకే, అలాంటి జ్ఞానం వినండి మీరు కూడా. మాకు లాస్ట్ అయితే ఈ రక్షాబంధన్ తాడు కట్టారు చేతికి. మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye guys, see you in the next video.